ఓకే. ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం ఇలా స్టార్టింగ్ స్క్రిప్ట్గా, ఇలా క్లోజింగ్ స్క్రిప్ట్ అనేటువంటి దానిగా మనం ఇలా స్టార్ట్ చేసి ఇలా క్లోజ్ చేస్తాము. అయితే ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం అవుట్పుట్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, లేకపోతే జావా స్క్రిప్ట్స్ అనేటువంటి డిస్ప్లే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అని అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది కెన్ డిస్ప్లే అనేటువంటి దాన్ని ఎన్ని వేస్లో డిస్ప్లే చేయొచ్చు అని అంటే డేటా అనేటువంటి దాన్ని టూ టూ వేస్లో మనం డిస్ప్లే చేయొచ్చు మేడం. టూ వేస్లో. నెంబర్ వన్ ఎలా అనంటే ఫస్ట్ వన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే హెచ్టిఎంఎల్ అవుట్పుట్ అనేటువంటి దాన్ని మనం ఎలా డిస్ప్లే చేయొచ్చు అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ విధంగా మనకు డిస్ప్లే చేయాలని అనుకుంటే ఏదైతే డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ డిస్ప్లే చేయడానికి ముందు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ పారంథసిస్లో మనం ఇక్కడ ఆ పారామీటర్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట అండి. ఓకే సార్. ఇక్కడ మనకి ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి వాటిలో డిస్ప్లే చేయడానికి ఒక పర్ఫెక్ట్గా ఇలా అలా అనేటువంటిది ఏది లేదు. ఈ స్క్రిప్టింగ్ అనేటువంటి దానిలో మనం ఏ అయితే ప్రాపర్టీస్, లేకపోతే వాల్యూస్, లేకపోతే ఎలిమెంట్స్, లేకపోతే యాట్రిబ్యూట్స్, యాట్రిబ్యూట్స్ ఏ అయితే యూజ్ చేస్తామో అందులో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ డిస్ప్లే చేయాల్సింది 1+1 అని అనుకున్నాం అనుకోండి. 1+1 అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయాలని అనుకుంటే అప్పుడు దాన్ని ఇలా ఇలా డాక్యుమెంట్ డాట్ రైట్ అనేటువంటి దాన్ని అంటే ఇది డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఎందుకు చేస్తున్నామని అంటే ఈ డాక్యుమెంట్ అనేటువంటిది ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ కింద ఈ జావా అనేటువంటిది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఓకే సార్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి దానిలో ఒక ప్రోగ్రామ్ అనేటువంటి అంతటినీ కూడా ఒక ఆబ్జెక్ట్ కింద ఒక ఆబ్జెక్ట్ కింద మనం సపరేట్ చేస్తే ఆ సపరేట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఈ డాక్యుమెంట్ డాట్ ఆబ్జెక్ట్ అనేటువంటి దానిలో డిస్ప్లే అనేటువంటి దాన్ని రైట్ చేసి ఈ డాక్యుమెంట్లో మనం ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో దాన్ని రైట్ చేసి డిస్ప్లే చేయమన్నట్టు లెక్క అనమాట అండి. ఓకే సార్. ఈ డాక్యుమెంట్లో మనకు కావాల్సినటువంటి ఇక్కడ ఏదైతే మనం కావాల్సిందని అనుకుంటున్నామో దీన్ని మెన్షన్ చేస్తే దీన్ని ఈ డాక్యుమెంట్లో రైట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ లాగా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ పారాంథసిస్లో మెన్షన్ చేసిన దాన్ని ఏమంటామంటే పారామీటర్ అని మనం అని అంటాం అనమాట. ఇది ఒక వే. అండ్ సెకండ్ వే అనేటువంటిది దేనిలో మనం చేస్తామని అంటే ఎలర్ట్ బాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. హలో మేడం. ఆ, వినిపిస్తుంది ఓకే సార్. ఓకే మేడం. ఎలర్ట్ బాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఎలర్ట్ బాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా మ్, ఒక వెబ్ పేజ్ అనేటువంటి దానిలో మనం చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టిక్కీకి నేను ఆపరేట్ చేస్తే లేకపోతే వెబ్ పేజ్లో ఏదైనా మనం ఆమ్, వేరే విధంగా అంటే ఒక కీ ప్రెస్ చేయకూడనటువంటి దాన్ని ప్రెస్ చేస్తే, లేకపోతే మనం ఒక పేమెంట్ చేసాం అనుకోండి, పేమెంట్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్లీ పేమెంట్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అవునా మేడం? ఓకే సార్. ఓకే సార్. ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది చూడండి. దాన్ని మీకు లేకపోతే ఇక్కడే మీకు చూపిస్తాను. గూగుల్లో మనకి ఎలర్ట్ బాక్స్ అని అంటే అదే చూపిస్తుంది మనకి. ఎలర్ట్ బాక్స్ అది ఎలా ఉంటాయంటే అలర్ట్ బాక్స్ అనేటువంటిది ఇదిగోండి, ఇది అలర్ట్ బాక్స్. మనం ఇలా మెసేజ్ పంపించిన వెంటనే ఇలా సక్సెస్ఫుల్లీ పంపించేటువంటిది ఇలాంటి ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది. లేకపోతే మనకి ఇదిగోండి ఇలాంటి ఒక అలర్ట్ బాక్స్, ఇవన్నీ కూడా అలర్ట్ బాక్సెసే. ఏమండి? సో ఓకే సార్. ఇలాంటి అలర్ట్ బాక్సెస్ ద్వారా కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అనమాట. అలా డిస్ప్లే చేయాలని అనుకుంటే దాన్ని ఎలా పంపిస్తామంటే అలర్ట్ బాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసేదానికి విండోస్ డాట్ అలర్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అనమాట అండి. ఓకే విండో సార్. అంటే సపరేట్ విండోలో మనం ఎలర్ట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. అది ఏమి అయితే పంపించ ఇక్కడ మనం రాయాలని అనుకుంటున్నాం, ఎలర్ట్ చేయాలని అనుకుంటున్నామో అది ఒక సపరేట్ విండో కింద అదే కదా మేడం. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ ఒక సపరేట్ విండో కింద చూపిస్తుంది కదా మేడం.
ఇది విండో అన్నమాట. ఇది సపరేట్ విండోలో మనం ఏదైతే అలర్ట్ పంపించాలని అనుకుంటున్నామో అది పంపించేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇది వెల్కమ్ టు అని చెప్పి గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పి ఇక్కడ ఇలా ఉంది. లేకపోతే ఇలా సక్సెస్ మెసేజ్ టైటిల్ అని చెప్పి ఇలా ఉంది. సో ఆ సక్సెస్ మెసేజ్ టైటిల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ parenthesis లో మనం విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో ఇలాగా మనం థ్యాంక్ యూ ఫర్ పేమెంట్, లేకపోతే థ్యాంక్ యూ అని చెప్పి ఉన్నది అనుకోండి. సో థ్యాంక్ యూ అని ఉన్నది ఏం చేస్తుంది అనమాట, ఎలర్ట్ అనేటువంటి దానిలో ఎలర్ట్ అనేటువంటి ఈ స్పెషల్ విండోలో మనకి థ్యాంక్ యూ అనేటువంటి మెసేజ్ పంపించమని డిస్ప్లే చేయమని చెప్తున్నట్లు లెక్క. ఓకే సార్. ఇక్కడ ఈ రైట్ అనేటువంటి దానిలో కూడా ఇక్కడ ఓకే అనేటువంటిది ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓకే అనే మెసేజ్ ఈ డాక్యుమెంట్ అనేటువంటి దానిలో రైట్ చేసి మనకి డిస్ప్లే చేయడం అనేటువంటిది ఇది ఒక వే అనమాట. ఓకే. సో మనం దీనిలో ఈ పారామీటర్ అనేటువంటిది మారుతుంది డిఫరెంట్గా ఈ పారామీటర్ అనేటువంటిది. కానీ మనకు మారంది ఏంటి అని అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, డాక్యుమెంట్ డాట్ రైట్ అనేటువంటి దానిలో మనం డిస్ప్లే చేస్తాము. విండోస్ డాట్ అలర్ట్ ఇలా ఉన్నదంటే ఇది ఫంక్షన్ అని అర్థం. దీన్ని ఫంక్షన్ అని కాల్ చేస్తాము. ఏమండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఫంక్షన్, విండో డాట్ అలర్ట్ ఫంక్షన్. ఈ రెండు విధాలు, ఈ రెండింటిని, ఈ 2 టైప్స్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ మనం డిస్ప్లే కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనం జావా ఫుల్ స్టాక్లో ఇక్కడ ఒక ఫోల్డర్ పెడదామండి. ఇది జావా స్క్రిప్ట్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, దాని తర్వాత స్క్రిప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. సో ఈ నోట్ ప్యాడ్లో మనం జావా స్క్రిప్ట్ ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఎలా అని అంటే HTML సేమ్ హెడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో హెడ్ తర్వాత ఏం యూజ్ చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి దీనిలో ఏం రాయబోతున్నాం అని అంటే లాంగ్వేజ్ ఈక్వల్ టు ఏ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్, ఈ ట్యాగ్ క్లోజ్ చేసేద్దాం. సో దీనిలో ఈ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో ఏం డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాము, ఆ డిస్ప్లే చేయాలని అనుకున్న దానికి ఏం యూజ్ చేస్తాం మేడం, డిస్ప్లే చేయాలని అంటే వెరీ గుడ్, డాక్యుమెంట్ డాట్ రైట్. ఇందులో ఏం హలో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనుకుందాం అండి. ఓకే. వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని చెప్పి దీనికి డబుల్ కొటేషన్స్తో మనం బ్రాకెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తాం. సో దీని తర్వాత మనం కిందకు వచ్చి సో ఇప్పుడు స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ హెడ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేయాలి. మళ్ళీ బాడీ ఏం క్రియేట్ చేయలేదు కదా మనం ఇక్కడ. నెక్స్ట్ HTML ట్యాగ్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేద్దాం. దీన్ని యాజ్ యూజువల్గా మనం ఇలా సేవ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ దీనిలోనే శాంపుల్ జావా స్క్రిప్ట్ లేకపోతే శాంపుల్ ప్రోగ్రామ్ శాంపుల్ అండర్స్కోర్ ప్రోగ్ అని పెడదాం. సో డాట్ HTML సేవ్. సో ఇక్కడ చూడండి ఒకసారి శాంపుల్ ప్రో డాట్ HTML ఇదిగో చూడండి వచ్చిందా అవుట్పుట్. ఏదైతే మనం డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో ఆ డిస్ప్లే చేయాలని అనుకున్నటువంటి దాన్ని డాక్యుమెంట్ డాట్ రైట్ అనేటువంటి దానిలో మనం చేస్తే అది ఆటోమేటిక్గా డిస్ప్లే వచ్చేసింది కదా మేడం. సో మనం ఇలా మనం ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో ఇలాగా మనం డిస్ప్లే అనేటువంటి దాన్ని చేద్దాం ఏ మేడం. సో దీన్ని